నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. నా పేరు గోపాల్ సింగ్. ఆషాఢ మాసం జాతర మన కడపలో నడివీధి గంగమ్మ దేవస్థానంలో అత్యంత వైభవంగా ఈ 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగింది. ఈ 5 రోజుల భాగంలో మొదటి రోజు అమ్మవారికి 1,01,101 గాజులతో అమ్మవారికి అలంకారం చేయడం జరిగింది. ఎందుకంటే 5వ తనానికి ముఖ్యమైన వస్తువుల్లో గాజులు ఒకటి. అటువంటి గాజులతో అమ్మవారికి 1,01,101 గాజులతో అలంకారం జరిగి సుమంగళికి పంచాలనే ఒక సంకల్పంతో ఆ 1,00,000 గాజుల నోమైతే ఏదైతే ఉంటుందో అది చేశాము. రెండవ రోజు అమ్మవారికి శాకంబరీదేవి అలంకారం చేయడం జరిగింది. అలాగే మూడవ రోజు అమ్మవారి ఉత్సవాల్లో ఊరేగింపు జరిగింది. 4వ రోజు అమ్మవారికి గ్రామోత్సవం. ఈరోజు 5వ రోజు చివరి రోజు అమ్మవారికి ఉయ్యాల సేవ, అలాగే పుష్పయాగము, కుంకుమార్చ, రావుకాలం దీపాలు ఇవన్నీ చేసి దాదాపుగా ఈరోజు వచ్చినటువంటి భక్తులకందరికీ పసుపు కుంకుమ అమ్మవారి గాజులు ఏవైతే 1,00,000 గాజులు ఉన్నాయో ఆ గాజులందరికీ దాదాపుగా ఇప్పటికీ 38,000 గాజులు పంచడం జరిగింది. అలాగే శ్రావణ మాసం వరకు ఈ గాజులు ఇస్తామని అందరికీ తెలియజేస్తున్నాను. దేవస్థానం దగ్గర జరుగుతున్నటువంటి వారంలో 3 రోజుల కార్యక్రమాలు: ఆదివారం అమ్మవారి పల్లకీ ఉత్సవం, సోమవారం అమ్మవారి పూజ, మంగళవారం ఒక్క పూజ. ఈ పూజల్లో వచ్చినటువంటి భక్తులకందరికీ ఈ గాజులు ఇస్తానని ఆలయ కమిటీ సభ్యులు అందరూ నిర్ణయించుకున్నారు. అందులో ఈ కార్యక్రమానికి ఇంత విజయవంతం చేస్తున్న భక్తులందరికీ, వీధి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గోపాల్ సింగ్. ధన్యవాదములు. నా పేరు పార్వతి. నేను ఇక్కడికి వచ్చి 2 months అయింది ఈ వీధికి. నేను ఫస్ట్ ఈ అమ్మవారిని నమ్మలేదు, ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైము. ఇక్కడ బాగా చేస్తుంటే నాకైతే మనసు ఉబ్బిర్లిపోతూ ఉంది. ఈమెను చూస్తా అంటే ఇక్కడికి రావాలా చెయ్యాలా అని మేము ఎప్పుడు నమ్మలేదు. ఇప్పుడే ఈ 2 నెలల నుంచి ఈ వీధిలో చేరినాం మేము. మా ఆడపడుచు కూడా ఇక్కడే ఉంది, కానీ ఎప్పుడు చెప్పినా కూడా నేను నమ్మలే అమ్మవారిని. ఇప్పుడు నమ్మబుద్ధి అవుతా ఉంది. చాలా బాగా చేస్తున్నాడు గోపాలన్న. మీరు కూడా అందరూ వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని కోరుచున్నాము. చెప్పండి సార్. నడివీధి గంగమ్మ ఈ ఉత్సవాలలో భక్తాదులెల్లరూ విరివిగా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలో వద్దురని మరీ కోరుచున్నాను. అలాగే ఈ ఉత్సవాలకు సహకరించినటువంటి మరియు నిర్వహించినటువంటి గోపాల్ సింగ్ గారికి అమ్మవారి కృపాకటాక్షములు ఎల్లవేళలా ఉండాలని, వారి కుటుంబ సభ్యులకు అందరికీ మా పోలేరమ్మ దేవలం తరఫున కూడా పూజ జరిపి అమ్మవారి కృపలు కూడా ఉండాలని మరీ కోరుతున్నాను. పేరు రామగోపాలరావు.